ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. తల్లా పెళ్ళామా అంటే ఇద్దరి మధ్యలో ఏదైనా ఒక ప్రాబ్లమో అసలు ఒక సిచ్యువేషన్ వస్తే హస్బెండ్ అనే వ్యక్తి ఎటువైపు నిలబడాలి? అటు ఆవిడకి కొడుకు, ఇటు ఈవిడికి భర్త. మరి ఎవరి వైపు నిలబడాలి? ఎవరి వైపు నిలబడితే ఎవరు ఊరుకుంటారు? ఈ క్వశ్చన్ ఎప్పటి నుంచో తరతరాలుగా కొనసాగుతూ ఉంది. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీరమ్మ గారు ఉన్నారు. మేడం అడిగి ఈ డౌట్కి ఆన్సర్ తెలుసుకుందాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. సో తల్లా పెళ్ళామా, మధ్యలో హస్బెండ్ ఉన్నాడు, ఆవిడకి కొడుకు, జన్మనిచ్చింది తల్లి, ఈవిడికి భర్త, అన్ని వదిలేసుకొని వచ్చింది ఈయన కోసం. మరి ఎవరి వైపు నిలబడాలి? దీనికి ఎప్పుడో ఒక సినిమా వచ్చింది, మనం చూడలేదు, తెలీదు. ఓకే. అత్త ఒకప్పటి కోడలే. అవును. అత్త ఒక ఇంటి కోడలు అని టైటిల్ పెట్టినట్టున్నారు దానికి. అత్త కూడా కోడలేగా. కరెక్ట్. తను ఒక కోడలుగా వచ్చింది అంటే ఇప్పుడు కోడలలాగా తీసుకుందాం అత్తగారిని. ఆవిడ తను ఎలా అయితే వస్తుందో ఇప్పుడు కొడుకు భార్య కూడా అలాగే వచ్చిందిగా. అంటే ఏంటంటే కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత, ఒక జనరేషన్ మారిన తర్వాత అభిప్రాయాలు, అదే దాన్ని ఒక మాటలో చెప్పాలంటే కాలమాన పరిస్థితులు అన్నీ కూడా అన్నీ మారిపోయాయి. అవును. కానీ పాత్ర అనేది అలాగే ఉంది. పాత్ర అలాగే ఉంది, అభిప్రాయాలు అలాగే ఉన్నాయి. అత్త అంటే ఏంటో, కోడలంటే ఏంటో అప్పుడే ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పుట్టి నువ్వు అత్త తల్లే పెళ్ళామా అనే క్వశ్చన్ నువ్వు వేయగలిగావు. అవును. అన్ని మారిపోయినాయి నీలో. కరెక్ట్. ఈ భావన మారిందా? ఇక క్వశ్చన్ వేయాలనే ఇది మారిందా? లేదు. ఇప్పటికీ కూడా అది జరుగుతుంది కాబట్టి ఇప్పటికే నువ్వు ఆ జవాబు తీసుకోవాలని నువ్వు ఉన్నావు ఇప్పుడు పుట్టి. మరి ఎప్పుడో 100 సంవత్సరాల నాడు పుట్టినప్పుడు కూడా ఈ ప్రశ్నతోనే వచ్చింది. ఎందుకంటే అన్ని నేను వదిలేసుకుని వచ్చాను కదా, నా మాట ఎందుకు వినడు అనంటే, అక్కడ ఇప్పుడు ఒకటి చెప్తాను. మన శరీరంలో అనేకమైనటువంటి పార్ట్లు ఉన్నాయి కదా, ఏది తీసేద్దాం? ఏది తీసేలేంగా. అన్నీ కావాలనే శరీరంలో పెట్టాడు. తల మీద వెంట్రుక దగ్గర నుంచి కాలికి వేళ్ళకున్న గోర్ల వరకు అన్నీ అవసరమనే పెట్టాడు దేవుడు కదా. మరి ఒక కన్ను ఇవ్వచ్చుగా, ముఖానికి అందంగా ఉండు. 2 కళ్ళు ఉంటేనే మనకు అన్ని బాగా కనిపిస్తాయి. అలాగే ఏది తీసుకున్నా సరే మరి అన్ని ఉండాలి, కావాల్సిందే, వాటి అవసరం ఉంది కాబట్టి పెట్టాడు అనేది యాక్సెప్ట్ చేసినప్పుడు, తల్లి ఉండాలి, భార్య ఉండాలని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ముఖ్యంగా అమ్మాయిలు? రేపు తను ఒక కొడుకు పుడతాడు, అప్పుడు తను ఇప్పుడు వేసుకోవాలి ప్రశ్న, రేపు నాకు కొడుకు పుట్టాడు, లేకపోతే పుట్టాడు అనుకో, ఆల్రెడీ పుట్టాడు, రేపు ఇదే ప్రశ్న నేను వేసుకోవాలి కదా. ఆ అమ్మాయి వచ్చిన కోడలు కూడా వేసుకుంటుంది కదా, ముందు తల్లి కూడా వేసుకోవచ్చు కదా, నాకు కొడుకు పుట్టాడు, నన్ను కూడా చెప్పాను. ఈ అబ్బాయి తల్లి ఒకప్పుడు కోడలుగా వచ్చినప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న మళ్ళీ తన కోడలు వచ్చి వేసినప్పుడైనా సరే అది సేమ్ వస్తుంది అక్కడ. అప్పుడు వేసినా ఇప్పుడు వేసినా ఆ ప్రశ్నకి జవాబు ఒకటే ఉంటుంది. శరీరానికి అన్ని పార్ట్లు, అన్ని భాగాలు ఎలా అవసరమో తల్లి అవసరమే, భార్య అవసరమే. నీకు ఎవరు కావాలి అంటే పెళ్ళాం బెల్లం కాబట్టి నేను వెళ్ళిపోతాను అనేది కరెక్ట్ కాదు. అంటే తల్లి నీకు పేగుబంధం పంచి, రక్తాన్ని పంచి జన్మనిచ్చిన తల్లి. అయితే ఇక్కడ కాలమాన పరిస్థితులని నేను ఒకటి వాడాను. అంటే ఒక 100 సంవత్సరాలు తీసుకో, లేదా ఒక 60-70 సంవత్సరాలు తీసుకో, అప్పుడు చదువు సంధ్యలు తక్కువ, ఆలోచనలు వాళ్ళకి లేవు అసలు. ఇంటి భర్త యజమాని అనేవారు. ఆయన కూరగాయలు తెస్తే ఆయన ఏం కూరగాయలు తెస్తాడో అవే తను వండాలి. నాకు ఇవాళ ఏదో టమాటా తినాలనిపించింది, టమాటా తీసుకురా అని చెప్పే పరిస్థితి కూడా ఉండదు అక్కడ. ఆవిడకి తెలియదు అడగాలని, వాళ్ళు టమాటా తినాలని టమాటా తీసుకురా అని భర్తను అడగటం అనేది తెలియదు. ఆయన టమాటాలు తెచ్చిన రోజునే ఇంకా చెప్పాలంటే ఇవాళ ఈ కూర వండు అని చెప్పి వెళ్తాడు ఆయన, అదే వండాలి. అవును. అది ఇప్పటికీ సాగుతుంది చాలా మంది కుటుంబాల్లో. మరి అలా ఉన్న ఆ రోజుల్లో ఆవిడ ఏమి ఆలోచనలు అనేవి ఉండేవి కాదు, ప్రశాంతంగానే స్వచ్ఛంగానే ఉండేది. ఆ తర్వాత కాలంలో కొంచెం 1వ క్లాస్, 2వ క్లాస్, 5వ క్లాస్ చదివే రోజులు వచ్చినప్పుడు కొంచెం తెలివితేటలు పెరిగి అత్తలు అనేవాళ్ళు కొంచెం క్రూరంగా బిహేవ్ చేశారు. అంతకుముందు బిహేవ్ చేసేవారు కోడల్ని అద్దులో ఆపులో పెట్టాలి అని, అది ఒక సాంప్రదాయం కోసం చేశారు. తర్వాత కాలంలో ఏంటంటే అథారిటీ చలాయించడానికి చేశారు.
ఇప్పుడు మా జనరేషన్ లో వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకోవటం అనే ఇదిలో వెళ్ళారు, వెళ్తూ కూడా ఉన్నారు కొంతమంది. అంటే అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకొచ్చిన అమ్మాయి కూడా కొంత మారాలి. అంటే తన మైండ్ సెట్ ని తల్లా పెళ్ళామా అని అడగకూడదు, అసలు ఆలోచన చెయ్యకూడదు. ఇద్దరు నాకు నా అమ్మ నాకు ఎలా కావాలో అతనికి అతని అమ్మ కావాలి కదా అని ఈ అమ్మాయి ఆలోచన చేయాలి. ఆమె కూడా అమ్మ నాన్న వదిలేసి వచ్చింది కదా, ఈయన కూడా అమ్మ నాన్న వదిలేసి రావచ్చు కదా. అట్లా ఆమె కోసం అలా ఉండదు కదా. అమ్మకి వాళ్ళ ఆయన ఉన్నాడు, నాకు మా ఆయనే కదా అని అనుకుంటుంది కదా ఆవిడ. అవును, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అందరూ కలిసిమెలిసే ఉంటున్నారమ్మా. అలా ఎవరు తేడాగా ఎవరు కూడా చూడట్లేదు. దాదాపు 80% ఇలాగే ఉన్నారు, మంచిగానే ఉంటున్నారు. ఏంటంటే ఇప్పుడు ఒక అబ్బాయి సంబంధం చూసుకుని పెళ్లి చేసుకుని లేకపోతే లవ్ మ్యారేజ్ అయినా తన ఇంటికి తీసుకొస్తాడు కదా, మరి గోత్రం మారిపోతుంది, ఇంటి పేరు మారిపోతుంది కదా. ఆ అమ్మాయి ఇంటి పేరు గోత్రం మారదు, ఎందుకంటే వంశం అనేది అబ్బాయి ద్వారా వస్తుంది కాబట్టి అతని ఇదే ఉంటుంది అని అంటారు. అన్నప్పుడు ఖచ్చితంగా తను ఇక్కడికి వచ్చినందుకు, అన్ని వదిలిపెట్టుకుని వచ్చినందుకు గోత్రము, ఇంటి పేరు, తర్వాత వంశము అతని నుంచి వస్తుంది కాబట్టి నువ్వు అన్నాయన్నీ వస్తున్నాయి మాటలు. ఇతను ఆ అమ్మాయి గోత్రము, ఆ అమ్మాయి ఇంటి పేరు, ఆ అమ్మాయి వంశాన్ని తీసుకోడే ప్రసక్తి ఉండదు అక్కడ. అర్థమైందా? అట్లీస్ట్ వాళ్ళ అమ్మ నాన్న కూడా చూడడు కదా. అదేదో పెంపక లోపం వల్ల అతనికి ఇష్టాలు వాళ్ళు పెట్టిన టార్చర్. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, నాకు తెలిసిన అబ్బాయి, చచ్చిన అత్తగారింటికి వెళ్ళడు, ఎందుకంటే అవమానం చేస్తారంట. ఇప్పుడు నేనేం చెప్పాను స్టార్టింగ్ లో, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వాళ్ళ ఆలోచనలు అలవాట్లు వేరుంటాయి, అభిప్రాయాలు వేరుంటాయి. అలాంటప్పుడు కూతురికి ఎక్కించి 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 ఇలా అను అలా అను, వాడు రాగానే కాఫీ ఇవ్వకో, వాడు అడిగిందల్లా ఇవ్వకో, ఇలా నేర్పేది తల్లిదండ్రులే, ముఖ్యంగా తల్లే. తండ్రులు కూడా ఉంటారు కొన్ని కొన్ని కుటుంబాల్లో. అలా ఉన్నప్పుడు అవమానం జరుగుతుంది కదా, జరిగినప్పుడు అత్తగారింటికి వెళ్ళాలనిపించదు. అందుకని నువ్వు అడిగిన దాని ప్రకారము అతనికి వెళ్ళాలనిపించదు కాబట్టి వాళ్ళని కొంచెం అనాలని చూస్తాడు. నిజంగా ఈ అబ్బాయి బుద్ధి, కొంతమంది బుద్ధి సరిగ్గా ఉండదు, ఎంత బాగా చూసినా ఏదో ఎన్నుతూ ఉంటారు. నాకు కూర తక్కువ వేసిందో, నాకు మంచం మీద కొత్త దుప్పట వేయలేదు, నాకు టవల్ అడిగితే ఒక నిమిషం ఆగి తీసుకొచ్చారనో, మంచినీళ్ళు అడిగితే వినిపించుకోకుండా వెళ్ళారని, ఇలాంటి వెతుకుతారనమాట. వెతికినప్పుడు కూడా అభిప్రాయ భేదాలు వచ్చి గొడవలు వస్తాయి అన్నమాట. సో ఇలాంటివి అసలు ఎక్కడా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారము తను ఏదో మరీ కొత్త అయితే లోపలికి వెళ్ళి తెచ్చుకోలేడు. కొంతమంది ఇళ్లలో అల్లుళ్ళు కూడా కొడుకుల్లాగా తిరిగి వాళ్ళే తెచ్చుకుని తాగుతూ ఉంటారు. అలా కలిసిపోయే తత్వం ఉన్నా పర్వాలేదు, వాళ్ళు కలుపుకున్నా పర్వాలేదు, ఏముందిలే మంచినీళ్ళ కోసం వాళ్ళని ఎందుకు అడగడము అని తీసుకున్నా పర్వాలేదు. కానీ మనకంటూ ఒక సాంప్రదాయం ఉంది. ఇంటల్లుడిని కొంచెం అది నువ్వు నీ పెట్టింది కానీ నేను పెట్టింది కాదు, మన ఇద్దరికి కూడా దానికి జవాబు చూస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అల్లుడి కన్నా కోడలికి ఎక్కువ మర్యాద ఇస్తున్నారు. ఏదన్నా పని చేయబోతే వద్దులేమ్మా నేను చేస్తాను, అత్తగారు వెళ్తుంది. కాఫీ పెట్టినా అంటే వద్దులేమ్మా నేను పెడతా అంటుంది. కాసేపు కూర్చో అమ్మా, కాసేపు రెస్ట్ తీసుకోమ్మా అంటుంది. దాదాపుగా ఇప్పుడు నా జనరేషన్ లో తీసుకుంటే దాదాపుగా అందరు ఇలాగే ఉన్నారు. ఈవెన్ నేను కూడా ఎందుకంటే అది మర్యాద చేస్తున్నాను అని నేను అనుకోవట్లేదు. ఎందుకు, తను ఒక మనిషే. పొద్దుగూకుల అమ్మాయికి అంటే మనం చెప్పకపోయినా వాళ్ళే ఏమైనా అనుకుంటారేమోనని చేసే అమ్మాయిలు కూడా ఉంటారు. ఆ భావన మనం కనిపెట్టి ఈ అమ్మాయి ఏదో ఫీల్ అవుతుంది, అంత ఫీల్ అయ్యే దాంట్లో మనం తోసేయకూడదు ఆ ఫీలింగ్ లోకి అని నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వద్దమ్మా నువ్వు కూర్చో, కాసేపు ప్రతిదీ నువ్వు చేయాలని ఏముంది, కూర్చో నేనే పెట్టిస్తాను కాఫీ అంటా. నేనైతే అంటాను నేను. అన్నప్పుడు తను ఫ్రీ ఫీల్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే తను ఫ్రీగా ఉండలేకపోయినప్పుడు ఏం చేయాలి మనం? నేను అలా వచ్చిన కోడలుగా వచ్చి అత్తనయ్యానని ప్రతి అత్తగారు అనుకోవాలి. అనుకున్నప్పుడు ఆ ఫీలింగ్ కనిపెట్టగలుగుతుంది. ఖచ్చితంగా. అవునా కాదా? అరే నేను కూడా అప్పుడు ఇలా ఫేస్ చేశాను కదా, సేమ్ తను ఫీల్ అవుతుంది కదా, నేను ఆ ఫీలింగ్ తీసేయాలి. అక్కడ ఆ స్పేస్ ఇవ్వాలి, ఆ స్వేచ్ఛను కూడా ఇవ్వాలి. నేనైతే ఇస్తాను. ఇచ్చినప్పుడు అది ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో పోదు, కొంత టైం తీసుకుంటుంది. దాన్ని మనం ఫ్రీక్వెంట్ గా తనకి ఆ ఫీలింగ్స్ ని మనం చొప్పించాలి, తన మైండ్ లో కలుపుకోవాలి. మనం కూడా మన ఇంటికి వచ్చింది, ఇప్పుడు ఇందాక నువ్వు అడిగావు, అన్ని వదులుకొని మన ఇంటికి వచ్చినప్పుడు మనం తెచ్చుకుంటేనే వచ్చింది కదా, మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? కలుపుకోవాలి. ప్రతి దాంట్లో కొంత స్వేచ్ఛనివ్వాలి. ఇప్పుడు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే మూమెంట్స్ లో తనేమి నిర్ణయం తీసుకోలేకపోవచ్చు, అలాంటి విషయాలు ఇవ్వం. తనకి తెలీదు,
అంత వయసు రాలేదు, అంత అనుభవం లేదు. కొంతమంది ఇవ్వగలుగుతారు, అది మనం కనిపెట్టాలి. కనిపెట్టి నువ్వు చెప్పమ్మా అని అడగాలి. ఇంటి విషయాలన్నింటిలో ఇన్వాల్వ్ చేయాలి. ఏమ్మా ఏం చేద్దాం నువ్వు కూడా చెప్పు. ఇప్పుడు నేనున్నాను, నా కొడుకులు ఉన్నారనుకో, పిల్లలు చిన్నప్పటి నుంచి మా ఇంటి విషయాలన్నీ షేర్ చేసుకుంటునే వాళ్ళమ్మ. 3వ క్లాస్లో ఉన్నా 5వ క్లాస్లో ఉన్నా నేను చెప్పమని అడిగేదాన్ని మా పిల్లల్ని. సో ఇప్పుడు అమ్మాయిలు వస్తే కూడా చెప్పమని అడుగుతాం, అడగాలి. అది నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదు, చెప్పమ్మా అని అడగాలి. అప్పుడు వాళ్ళు చేతనైన సలహా ఇస్తారు, నచ్చింది అనుకో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది ఏమవుతుందంటే కలుపుకునే ధోరణి అన్నమాట. అప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ వస్తుంది. ఎంత స్వేచ్ఛ వచ్చినా లిమిట్స్ క్రాస్ చేయరు. ఎందుకంటే ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం చేయరు, ఖచ్చితంగా మంచిగా ఆలోచిస్తారు. కావాలంటే ఎవరైనా ప్రాక్టికల్ గా కూడా చూసుకోవచ్చు. మనము తినమ్మా అంటే తను ఏం చేస్తుంది, తినబుద్ధి అయితే తింటుంది, లేదా వద్దు అని అంటుంది. ఆ స్వేచ్ఛను మనం ఇవ్వాలి కదా. ఖచ్చితంగా తిను అని అనకపోతే అమ్మాయికి తినాలని ఉన్నా సరే ఎలా తింటుంది? తీసుకుని తిన్నారనుకో, చూడు ఎలా తింటుందో అనుకునే అత్తలు ఉంటారు, ఇంకా మిగతా కుటుంబ సభ్యులు ఉండొచ్చు. అలా చేయొద్దు, అది మహా పాపం కిందకి వెళ్తుంది. ఇప్పుడు మనం కావాలనే అమ్మాయిని మన ఇంటికి తీసుకుని తెచ్చుకున్నప్పుడు మన ఇంటికి తనే, మన కొడుకులకి తనే బిడ్డలను కానీ ఇవ్వాలి. కాబట్టి మనం ఆ అమ్మాయిని ఎలా చూడాలి? ఈక్వల్ గానే చూడాలి, నాతో సమానంగా చూడాలి. ఇప్పుడు కొంతమంది అత్తలు ఉన్నారు, వంశం 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 అని కొట్టుకులాడతారు. ఆవిడ ఎక్కడి నుంచో వచ్చింది, ఆవిడ వంశమా, భర్త వంశం అయినా వంశం వంశం అని నిజంగా మాట్లాడతారు. అలా మాట్లాడకూడదు. ఎందుకంటే తనకి బిడ్డలు పుట్టాలి, తన మాతృత్వాన్ని పొందాలి అని ఆశించి అలా ట్రీట్ చేయాలి తప్ప వంశం వంశం అని పోట్లు పొడవద్దు. పిల్లలు పుడితే ఒకలాగా, పుట్టకపోతే ఒకలాగా ట్రీట్ చేసే అత్తలు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వస్తే కూడా వాళ్ళని ఇంకా ఎంతసేపు ఉంటారు అని అడిగే వాళ్ళు ఇప్పుడు నేను చూస్తున్నా రోజు. అది చాలా తప్పు. అది మనం ఏం చేస్తే తిరిగి మనకే వస్తుంది. వాళ్ళు మనుషులే. కొంతమంది ఏం చేస్తారు, ఇవతల వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా కూడా ఆ పిల్ల తల్లిదండ్రులు అంత రెస్పెక్ట్ ఇవ్వరు, అంత మంచిగా మాట్లాడరు, ఇంకా అరగంటగా, ఇంకా ప్రౌడ్గా, ఇంకా ఏదో ఇదిగా బిహేవ్ చేస్తారు. దానికి మనం ఏం చేయలేం. ఏంటంటే అది మేకపోతు గాంభీర్యమేమో అని నేను అనుకుంటా. సైకలాజికల్ గా ఆలోచిస్తాను నేను. ఇప్పుడు ఎంత రెస్పెక్ట్ మనం ఇస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇంత లిబర్టీ ఇచ్చినప్పుడే కదా ఇంత మనం బాగా మాట్లాడగలుగుతాము. ఇలా మాట్లాడుతున్నాము అంటే నీకు స్వేచ్ఛ ఇచ్చినట్టే కదా. మీరు కూడా అంత కలుపుగోలుతనంగా ఉండాలి, అంత ప్రేమగా మాట్లాడాలి, అంత అనుబంధంగా ఉండాలి. కానీ అమ్మో ఇది ఎందుకు వచ్చిందో బాబా, ఈ మాటలు ఎందుకు వచ్చినాయో, మనం ఎందుకు దూరంగా ఉంటే పోయే అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇచ్చిన స్వేచ్ఛను తీసుకోని వాళ్ళు కూడా ఉన్నారు. కోడళ్ళైనా సరే, వాళ్ళ తల్లిదండ్రులైనా సరే. దానికి మనం ఇంకేం చేయలేం. అది ఏమవుతుందంటే నెక్స్ట్ అబ్బాయి తల్లిదండ్రులు దిగజారినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ తల్లి ముఖ్యమా భార్య ముఖ్యమా అనేది ఇలాంటి వాటి వల్ల వస్తుంది. ఆ అమ్మాయి కూడా ఆలోచించుకోవాలి, రేపు నా కొడుకు కూడా ఇంతే. అప్పుడు అదే ప్రశ్న తిరిగి నాకు కొట్టుకుంటుంది. ఇప్పుడు అన్ని వదులుకుని నేను వచ్చాను అనుకోవడం కాదు. ఇప్పుడు ఒక బిడ్డలు ప్రపంచం అంతా కూడా ఒక స్త్రీకి పుట్టిన వాళ్ళే, మగవాళ్ళకి పుట్టిన వాళ్ళు కాదు. మగవాళ్ళ వల్ల స్త్రీ జన్మనిస్తుంది. రెండు ఇంపార్టెంట్ అయినప్పుడు ఈ ఆలోచనలు అసలు రాకూడదు. మనం ఇక్కడ ఈ ఇంటికి తెచ్చుకుని వాళ్ళ వంశాన్ని వృద్ధి చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా అదే మర్యాదతో ఉండాలి. తిను కూడా ఏంటంటే ఈక్వల్ అని నేను ఇక్కడ చెప్పాను. రెండు ఏది లేకపోయినా జన్మ అనేది లేదు కాబట్టి నా ఇంపార్టెన్స్ ఎంత ఉంది అని తను కూడా ముందుగా అర్థం చేసుకోవాలి. అలానే గర్వంగా ఉండకూడదు. భర్తని ఆ ప్రశ్న వేసి వేధించకూడదు. ఇప్పుడు మన కలియుగ దైవం అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి, ఆయన తల్లిని ఏం చేశాడు, నువ్వు వైకుంఠం నుంచి ఆయన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చేసినప్పుడు మరి అన్నదమ్ములు అంటారు కదా, ఇప్పుడు వాసుకి ఆయన శేషతల్పం మీద పడుకుంటాడు. ఆ శేషుడు ఎవరు, గత జన్మలో లక్ష్మణుడు అని అంటారు. అలాగే శంకు చక్రాలు కూడా ఆయన అన్నదమ్ములే, భరత శత్రుఘ్నులు అని అంటారు. మరి ఈ జన్మలో ఆయన ఎవరిని వదిలిపెట్టలేదు. ఇప్పుడు తల్లా పెళ్ళామా అని మాత్రమే నువ్వు అడిగావు, ఆయన ఎవరిని వదిలిపెట్టలేదు. వాళ్ళనేమో శంకుచక్రాలుగా తీసుకున్నాడు, ఇంకొక తమ్ముడిని ఆదిశేషుడిగా తీసుకున్నాడు. మరి నా సంగతి ఏంటి నాయన అని తల్లి అడిగినప్పుడు, అమ్మ నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావు అని చెప్పి ఒక మాలగా ధరిస్తావు, వైజయంతి మాల. తల్లి వైజయంతి మాల అంటారు. ఆ మాలగా ధరించాడు తల్లిని. లక్ష్మీదేవిని ఏం చేశాడు, ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాడు. అంటే ఇప్పుడు భగవంతుడి శరీరంలో ఎన్ని పార్ట్లు పెట్టాడు మనకి, అన్ని ఇంపార్టెంటే. అలాగే ఆయన కూడా గుండెల్లో పెట్టుకున్నాడు భార్యని, తల్లిని తల మీద పెట్టుకున్నాడు. ఎవరైనా సరే నేను చెప్పేది ఇదే, భార్యల్ని గుండెల్లో పెట్టుకోండి, తల్లిని తల మీద పెట్టుకోండి.
అంతేగాని మిస్ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే తీసి నేలకేసి కొట్టే పరిస్థితులు వస్తాయి. ఓకే. గుండెల్లో పెట్టుకోమంటే అర్థం ఏంటంటే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీకు నేనున్నాను, నేను నిన్ను ప్రేమిస్తాను, నీకు నేను ఎటువంటి బాధ కలగనివ్వను, నువ్వు నా గుండెల్లోనే ఉన్నావు అంటాను చూడండి. అలా చూడాలి. తల్లినేంటి, అమ్మ నీ గౌరవానికి, నీ తల్లితనానికి, నీ మర్యాదకి నిన్ను ఎటువంటి భంగం రానియకుండా నేను తల మీదనే పెట్టుకుంటాను ఎప్పుడు అని తల్లిని వైజయంతిమాలగా తయారు చేసి తల మీద నుంచి ఇలా పెద్ద హారం వేసుకుంటారు ఆయన, అలా పెట్టుకున్నారు ఆయన. కాబట్టి ఇప్పుడు మీరే చెప్పాలి, తల్లా పెళ్ళామా? తిరిగి నేనే ప్రశ్నిస్తున్నాను. ప్రశ్న కాదు, అర్థమైపోయి ఉంటుంది పాటికి జవాబేంటో. కాబట్టి దేని ఇంపార్టెన్స్ దానికే. ఇప్పుడు ఆ రోజు ఆ తల్లి లేకపోతే నీ తల్లైనా అబ్బాయి తల్లైనా మీరు లేరు, అంతేగా. ఇప్పుడు ఈ పెళ్ళాం లేకపోతే నెక్స్ట్ బిడ్డలు ఉండరు. కాబట్టి తల్లి సగం, తండ్రి భార్య సగం. ప్రతి జనరేషన్ ని ముందుకు తీసుకెళ్లేది ఒక స్త్రీ. బిడ్డలు పుట్టాలి అంటే స్త్రీ కావాలి, ఒక క్షేత్రం కావాలి. క్షేత్రం అంటే గర్భం. కాబట్టి అది స్త్రీకి ఇచ్చాడు. మరి అలాగే పురుషుణ్ణి ఇచ్చాడు బీజం కోసం. ఈ రెండూ అవసరం. ఇప్పుడు పొలం కావాలి, స్థలం, మట్టి కావాలి, దాంట్లో విత్తనాలు కావాలి. మట్టి ఉంటే లాభం ఏముంది? విత్తనాలు కావాలి. విత్తనాలు ఉంటే వేస్ట్ కదా. మట్టి కావాలి అంటే ఒక క్షేత్రం కావాలి. సో భగవంతుడు సమానంగా పెట్టినప్పుడు ఈ మానవులము అజ్ఞానంగా మనం ఏం చేస్తున్నామంటే తల్లా పెళ్ళామా అని వెర్రి ప్రశ్నలు వేసుకుంటున్నాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.